మిత్రమా, ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతున్నావంటే వాళ్లకు అంత అర్హత ఉందా లేదా అనేది నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. నిన్ను ముంచూసి పోయినోళ్ళ వాళ్ళ కోసం నువ్వు అలా కృంగిపోతే నీ అంత బుర్ర తక్కువ వారు ఇంకెవరు కూడా ఉండరు మిత్రమా. ఎందుకంటే వాడు నిన్ను ముంచాడు, పీకల్లోతు కూడా కాదు. మళ్ళీ నువ్వు కోలుకోలేంతగా. మరి ఎందుకు నీకు ఈ బాధ? పద, ఈసారి నీకు వచ్చే అవకాశంతో నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపో మిత్రమా. దయా దాక్షిణ్యాలతో ఇక్కడ పనులు జరగవని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ నిన్ను నువ్వు పక్కోడితో పోల్చుకోకు మిత్రమా. ఏమో వాడు ఎన్ని దరిద్రాల్లో ఉన్నాడో నీకేం తెలుసు. ఒక్కసారిగా జీవితం మారిపోతే పని ఉంటే ఎంత కష్టపడినా అందరూ అదే పని చేస్తారు. నిరంతరం కష్టపడి నిర్మించుకున్న జీవితానికి నిలకడ ఉంటుంది మిత్రమా. ఏదో ఒక రోజులో జరిగిపోదు. అలా జరిగిందంటే అది ఖచ్చితంగా రేపన్న రోజు నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సిందే నీకు వస్తుంది మిత్రమా. ఎవరు ఆపినా, ఎవరి అడ్డు వస్తున్నా సరే నువ్వు చేసే కష్టానికి ప్రతిఫలం ఒక్కొక్కసారి తారుమారవుతుంది. ఫలితం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటే ఆట రసవత్తరంగా ఎలా ఉంటుంది మిత్రమా? కాస్త నువ్వే ఆలోచించు. అందుకే ఎప్పుడు ఫలితాలు మనల్ని ఎప్పుడు కూడా ప్రభావితం చేయకూడదు. మనం సృష్టించిన ఫలితాలు ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని ఇస్తామా. నీ ఆటలు సాగినన్ని రోజులు బాగానే ఉంటుంది. కానీ మిత్రమా, ఒక్కసారి దారులు మూసుకుపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటనేది ఆలోచించినప్పుడు ఏ మనిషి అయినా సరే రాటుదేలుతాడు మిత్రమా. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చిటికెలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా. అందుకే కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి బయటపడినంత సమయం, అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసావన్నది లెక్కలోకి రానేరాదు మిత్రమా. నువ్వు ఎంత మాట అన్నావన్నది మాత్రమే లెక్కలోకి వస్తుంది. కాబట్టి మిత్రమా, కాస్త జాగ్రత్తగా ఉండు. మాట తేడా వచ్చిందంటే చాలు నువ్వు ఎవరో అడుగుతారు. అందుకే మాట్లాడేటప్పుడు జర భద్రం మిత్రమా. నీ కల్మషం అంటే ఏ కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం మిత్రమా. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగ ఆటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది. మంచిగా ఉంటే ఏం లాభం? ఇక్కడ ఎవ్వరికీ పట్టదని అనుకోక మిత్రమా. 5,000 నోట్లోకి వెళ్ళడానికి కదా ఈ జంజాటమంతా. మరి ఎందుకు? ఆ 4 మెతుకులు దొరికిన తర్వాత ఇంకా దేనికోసం మిత్రమా నీ పోరాటం? సంపాదించుకో, చక్కబెట్టుకో, కానీ పక్కవాడి కష్టాన్ని దోచుకోక మిత్రమా. పైకి వెళ్తున్నవాణ్ణి కిందకు లాగొద్దు. గుర్తుపెట్టుకో, మరో జన్మంటూ ఉంటే సాధించి తీరతనని ప్రమాణం చేసుకో. ఈ జన్మలోనే సర్వశక్తులు పట్టుకుని ముందుకు నడువు మిత్రమా. ఏమో మరో జన్మ ఉంటుందో లేదో. ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపేంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదేమో మిత్రమా. దూసుకుపోతావో తొక్కుకు వెళ్తావో నీ ఓపుకి మిత్రమా. కానీ తర్వాత జన్మకు వాయిదా అస్సలు వేయొద్దు. అర్థమైందనుకుంటా. తల్లి బాధ తెలుసుకుపోయినా పర్వాలేదు మిత్రమా, తండ్రి ఘోష వినకపోయినా పర్వాలేదు. నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యమనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులు గుర్తు తెచ్చుకో. నీలాగే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకునేస్తామా. ఎన్నో ఆశలు పెంచుకొని పొట్ట కట్టుకొని నిన్ను పెంచి ఉంటారు కదా, వాళ్ళను అలా వదిలడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నువ్వు వాళ్ళకి ఎంత బాకీ పడుంటావు. వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి, నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు, వాటికి విలువ కట్టలేవు మిత్రమా. బ్రతుకున్నప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు, అదే వాళ్ళకి కోట్లని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా, గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఇక్కడ ఎవ్వరూ కూడా వినరు మిత్రమా. అదే అక్షరం ముక్క రానివాడు ఒకడు అక్షరాల కోట్లు సంపాదించి మన మధ్య కూర్చుంటే వాణ్ణి చూసి నేర్చుకోరా అంటూ వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు. ఇక్కడ జ్ఞానం గొప్పదే, కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులాగా కమ్మేస్తుంది. డబ్బుంటే లేని మబ్బులు, రాని వర్షం, వెళ్ళలేని చోటంటూ ఉన్నది మిత్రమా.
కానీ డబ్బుతో పొందలేని మాత్రం ఉంటాయి. అవి మనశ్శాంతి, తృప్తి. మిత్రమా, నువ్వు గొప్పగా బ్రతకాలా లేక గొప్ప కోసం బ్రతకాలనేది నిర్ణయించుకుంటే చాలు. మనం ఎటు వెళ్ళాలనేది అర్థమైపోతుంది. గొప్పగా బ్రతకాలి అనుకున్నవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. గొప్ప కోసం బ్రతకాలి అనుకుంటున్నవాడు తన గురించి డప్పు కొట్టుకుంటూ తిరుగుతాడు. నెమ్మదిగా సాగే ఈ ప్రయాణంలో ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుంది మిత్రమా. చంకలు గుద్దుకుని డప్పు కొట్టేవాడి బ్రతుకు ఎప్పుడూ వీధి అరుగులకే పరిమితమవుతుంది. అలాంటి వాడితో పోటీపడి నీ యొక్క గొప్ప ప్రయాణాన్ని నీకు నువ్వే తక్కువ చేసుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వెన్ని ఆలోచించినా దానికి తగ్గ ఆచరణ లేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు మిత్రమా. అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విజయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప అద్భుతం జరగదని గుర్తుంచుకో మిత్రమా. మనం ఎంత బలంగా నమ్ముతామో, ఎంత బలంగా ప్రయత్నిస్తామో అనే దానిపైన మన కళ నిజం అవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది మిత్రమా. నీ గొప్ప కళ్ళకి రూపం ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ క్షణం నుంచి ఆ కళ కోసం కొంతైనా శ్రమించు. నీ కళ ఎందుకు నెరవేరదో చూద్దాం మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతున్నా సరే నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలు వాణ్ణి ఓదార్చకుండా నవ్వుతూ ఉంటే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడతా మిత్రమా? మురిగే వాళ్ళని మురగనివ్వు. మురిగి అలసిపోయే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాపకు మిత్రమా. ఎందుకంటే రేపు అదే నీకు ఒక మచ్చగా మారవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి మీద ఆధారపడద్దు. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపచేస్తుంది మిత్రమా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడద్దు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు. నడిచి వెళ్ళు అంతే తప్ప నీ దగ్గర లేని లగ్జరీల కోసం అస్సలు పాకులాడదు మిత్రమా. అలా చేస్తే నువ్వు వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం కూడా తగ్గిపోతుంది. చివరగా చెప్పేది ఒక్కటే మిత్రమా. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడివి వెళ్ళు, గుంపుతో కాదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక అమ్మాయి మీకు లైన్ వేస్తుంటే తను మీ ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక మీరు ఆమెను చూడకపోయినా అమ్మాయి మాత్రం వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తూ నవ్వుతూ ముందుకు వెళుతుంది. ఎందుకంటే అవసరం లేకపోయినా మీతో మాట కలపడానికి కూడా ప్రయత్నిస్తుంది మిత్రమా. మీరంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేయడానికి స్నేహితుల ద్వారా సందేశాలను కూడా పంపిస్తూ ఉంటుంది. మీతో డబుల్ మీనింగ్ వచ్చేలా జోక్స్ వేస్తుంది. మీతో నవ్వుతూ పదే పదే మాటల్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇలా తేడాగా మాట్లాడే అమ్మాయి మీ నుంచి శారీరక సుఖాన్ని కోరుకుంటుందని అర్థం మిత్రమా. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది. ఇంట్లో తెలియకుండా డబ్బులు తీయడం, అవసరమైతే తన బంగారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. ఇచ్చిన డబ్బులు ఆమె తిరిగి ఎప్పుడు కూడా అడగదు. ఎందుకంటే మీకు సరదాగా ఒక చిన్న మాట మీరు అన్నా కూడా ఆమె తన ప్రాణాన్ని తీసుకోవడం కూడా వెనకాడదు మిత్రమా. ఇలా ఒక అమ్మాయి చేస్తుందంటే మిమ్మల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని అర్థం కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.